హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు నా వీడియో వచ్చేసి హెల్దీ అండ్ సూపర్ టేస్టీగా కజ్జికాయల్ని చేసే మెథడ్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సాధారణంగా మనం కజ్జికాయల్ని చేసేటప్పుడు మైదా పిండితో చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు నేను ఇంట్లో వాళ్ళకి ఇంకాస్త హెల్దీగా ప్రిపేర్ చేయడానికి గోధుమ పిండి ఇంకా కొబ్బరి కాంబినేషన్లో ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో రండి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు కొబ్బరి తురుమును తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక కప్పు కొబ్బరి తురుముకి హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను. మనం 2 కప్స్ తీసుకుంటే 1 కప్ షుగర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ కొబ్బరి తురుము తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ షుగర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరి తురుము ఇంకా షుగర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కప్తో 2 కప్స్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను 1 కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను కాబట్టి 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి. మనము ఈ క్వాంటిటీలోనే తీసుకుంటే మనకి కొబ్బరి తురుము ఇంకా గోధుమ పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మనం చపాతీ పిండి ఎలా అయితే సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటామో అలానే సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్నాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పైన ఒక మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ అయ్యాక మూత తీసి చూడండి, పిండి మనకి చాలా సాఫ్ట్గా అయిపోయింది. మరొకసారి పిండిని బాగా మిక్స్ చేసుకొని ఇలా రోల్ చేసేసి ఒక్కొక్కటిగా ఉండలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ ఒక్కొక్క ఉండగా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉండ తీసుకొని ఇలా రౌండ్గా ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్లో పిండి తీసేసుకొని ఇలా 2 సైడ్స్ ఫ్లిప్ చేసి చపాతీ కన్నా చిన్నగా పూరీ కన్నా పెద్దగా ఆ సైజులో మనం చేసుకోవాలి. నెక్స్ట్ కజ్జికాయలు చేసే ఈ మిషన్ మౌల్డ్ తీసుకొని ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మెయిన్గా మనం కార్నర్స్కి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మనం ఇలా ఆయిల్ని అప్లై చేయడం ద్వారా మనకి కజ్జికాయలు అనేవి ఈజీగా రిమూవ్ అవుతాయి. లేదంటే మనం ఆయిల్ లేకుండా తీయడం ద్వారా మనకి గర్జలు అనేవి రావు. నెక్స్ట్ ఇలా పూరీలా చేసిన దీన్ని ఈ మిషన్ మౌల్డ్లోకి తీసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము ఇంకా చక్కెర స్టఫింగ్ని ఇలా ఈ మిషన్ మౌల్డ్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే గర్జలు అంత త్వరగా రిమూవ్ అవుతాయి మనకి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసి కార్నర్స్ బాగా ప్రెస్ చేయాలి. కార్నర్స్ ప్రెస్ చేయడం ద్వారా మనకి మిగిలిన ఈ కార్నర్కు ఉన్న పిండిని ఈజీగా రిమూవ్ అవుతుంది. ఇలా కార్నర్స్కున్న పిండిని తీసేసి మరొకసారి బాగా ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. చూడండి, ఇక్కడ మనం ఆయిల్ అప్లై చేయడం ద్వారా మనకి కజ్జికాయలు అనేవి ఇలా ఈజీగా వచ్చేస్తాయి.
ఇప్పుడు మనం ఇదొక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మరొక ఉండను తీసుకొని కాస్త పిండి వేసి 2 సైడ్స్ ఫ్లిప్ చేసి చపాతీ కన్నా చిన్నగా, పూరీ కన్నా పెద్దగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిషన్ మౌల్ తీసుకొని ముందుగా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మెయిన్గా మనం కార్నర్స్కి అప్లై చేసుకోవడం ద్వారా మనకి గర్జలు అనేవి ఈజీగా రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ పూరీ సైజులో చేసుకున్న దీన్ని ఈ మిషన్ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ముందుగా స్టఫింగ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి తురుముని ఇలా 2 స్పూన్స్ 2 సైడ్స్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిషన్ మౌల్ని ఒకసారి ఫోల్డ్ చేసి కార్నర్స్ బాగా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం ద్వారా మనకి కార్నర్కి ఉన్న పిండి దానంతటా అదే ఊడిపోతుంది. కార్నర్కి ఉన్న పిండిని తీసేసి మరొకసారి లాంగ్ ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. చూడండి, ఇలా మనం ఆయిల్ని అప్లై చేయడం ద్వారా మనకి ఈజీగా గర్జలు అనేవి రిమూవ్ అవుతాయి. ఇప్పుడు సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ మరొక ఉండని తీసుకొని 2 సైడ్స్ ఫ్లిప్ చేసి పిండిని వేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కన్నా చిన్నగా, పూరీ కన్నా పెద్ద సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. నేను చూపించిన ప్రాసెస్లో అన్ని కజ్జికాయల్ని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మిషన్ మౌల్డ్ తీసుకొని ముందుగా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కార్నర్స్కి అప్లై చేసుకోవాలి. కార్నర్స్కి అప్లై చేయడం ద్వారా మనకి గర్జలు అనేవి ఈజీగా రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ పూరీలా చేసుకున్న దీన్ని ఈ మిషన్ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా స్టఫింగ్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని 2 స్పూన్స్ 2 సైడ్స్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఈ మిషన్ మౌల్ని ఫోల్డ్ చేసి ఇలా లాంగ్ ప్రెస్ చేయాలి. మనం కార్నర్స్కి ప్రెస్ చేయడం ద్వారా మనకి కార్నర్స్కి ఉన్న పిండి అనేది ఆటోమేటిక్గా ఊడిపోతుంది. కార్నర్కి ఉన్న పిండిని తీసాక మరొకసారి లాంగ్ ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. నెక్స్ట్ మనకి కార్నర్స్కి ఉన్న ఈ డిజైన్ని ఇలా రోల్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కూడా మనం కజ్జికాయల్ని చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా రోల్ చేసుకున్న గర్జల్ని కూడా మిషన్ మౌల్లోకి తీసేసి సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, ఇలా గర్జలన్నింటినీ చేసుకొని పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకొని మనకి కజ్జికాయలు మునిగేంతలాగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. మనం ముందుగా చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి.
మనం కజ్జికాయల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసి 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ మనం కజ్జికాయల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మనకి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. మైదా పిండితో చేస్తే క్రిస్పీనెస్ అనేది రాదు. మనం గోధుమ పిండి తీసుకుంటే మనకి పైన లేయర్ క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి కజ్జికాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు స్పూన్తో ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ ఈ కజ్జికాయల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోవడం ద్వారా మనకి ఆయిల్ అనేది టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కటిగా కజ్జికాయల్ని వేస్తూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసి కూడా ఫ్రై చేసుకుందాం. మనం 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ కజ్జికాయల్ని మనం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ కజ్జికాయలు అనేవి బోత్ సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆయిల్ మొత్తం పోయేలాగా నెక్స్ట్ టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ థర్డ్ బ్యాచ్లో కూడా మనం సేమ్ ఇలానే ఫ్రై చేస్తూ ఉండాలి. ఒక్కొక్కటిగా కజ్జికాయల్ని వేస్తూ నార్మల్ ఫ్లేమ్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ ఫ్లిప్ చేసి 2 సైడ్స్ ఫ్రై అవ్వనివ్వాలి. మనం కజ్జికాయల్ని ఎప్పుడు 2 సైడ్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. చూడండి, ఇక్కడ కజ్జికాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీస్తూ ఈ స్ట్రైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ టిష్యూ ఉన్న పేపర్లోకి ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేలాగా ఈ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూసారు కదా, నేను చెప్పే ఈ మెథడ్లో మీరు కూడా ట్రై చేశారంటే గోధుమ పిండితో చేసిన బయట నుండి క్రిస్పీగా చాలా మంచి టేస్ట్గా ఉంటాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు కనుక నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.